మా మేనత్త గారి అబ్బాయికి డాక్టరేట్ వచ్చిన సందర్భంలో హార్దిక శుభాకాంక్షలు. బావా, అందమైన నీ గెస్ట్ హౌస్ చూస్తేనే అర్థమవుతుంది నీ అభిరుచి ఏంటి అని. రకరకాల పక్షులు, మంచి సపోటా మొక్క, కొత్తగా నిర్మించుకున్న 2 గదుల చిన్న గెస్ట్ హౌస్, చుట్టూ దొరకని పండు అంటూ లేదని అన్ని రకాల పళ్ళను, అన్ని రకాల కూరగాయలను అందుబాటులో ఉంచి రకరకాల పక్షుల్ని, కోళ్ళని పెంచుకుంటూ మంచి అందమైన పొదరిల్లు లాంటి ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకుని ఆ గెస్ట్ హౌస్లోనే మేము మిమ్మల్ని కలవడానికి వచ్చాము. ఎందుకంటే మీకు వచ్చిన డాక్టరేట్ అది మాకు గౌరవం. ఎందుకంటే మా మేనత్త గారి అబ్బాయి కనుక. సో బావలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ బావలందరూ ఈ విధంగా గ్యాదర్ అయ్యి చేయడం is really very happy moments for me, and I'll carry these memories lifelong. Thank you all, and thank you very much. Right, thank you very much, thank you very much. Right, okay, right. Right. సో ఏంటంటే మా బావలందరూ వచ్చారు, అందుకని ఈవేళ కొంచెం సంథింగ్ స్పెషల్ గా బిర్యానీ చేద్దాం డిసైడ్ అయ్యాం. అన్ని వేద్దాం బావా. కూర్గులో చేసావు కదా బావా, సేమ్ అదే రెసిపీ రావాలి. అదే రెసిపీ చేద్దాం, కూర్గులో చేసినట్టు. సేమ్ రెసిపీ. ఓకే, దిరిపోవాలి. మరి దిరిపోద్ది. మరి బావల అదృష్టం. అలాగే మేము స్పైసీగా చేయం బావ, ఎందుకంటే స్పైసీగా చేస్తే ప్రాబ్లం ఏమవుద్దంటే ఈ బావలందరూ కోపం వస్తుంది, దాన్ని మళ్ళీ మా చెల్లెమ్మల మీద చూపిస్తారు. అందుకని ఎక్కువ స్పైసీ చేయమనుకో, మీడియంగా చేస్తాం. జింజర్ గార్లిక్ చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేస్తాము. బావలందరికి కొంచెం డెంటల్ ప్రాబ్లం వచ్చింది, టీత్ అది స్ట్రాంగ్ గా ఉండదని కొంచెం మసాలా వేస్తాం. తర్వాత ఈ బాబా అవన్నీ మిరియాలు అయింది వేసి అన్ని, ఇది కూడా అన్ని మొత్తం యాలకులు, తర్వాత దాక్షి చెక్క అన్నీ వేసి బాబా, దాక్షి చెక్క అన్నీ వేసి. ఈవేళ బావకి ఆంధ్ర యూనివర్సిటీ తరపు నుంచి డాక్టరేట్ వచ్చిందన్న. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ వచ్చిన వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కలిసి పార్టీ చేయాలి కదా. కానీ మరి డాక్టరేట్ వచ్చిన ఆయనతోటే మనం ఫాలో చేయాలి. అంటే డాక్టరేట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ట. అంటే అన్ని వేసాం కదా, ఇందో అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ ఉంచాలి. ఒక కొంచెంసేపు ఉంచి కట్ చేసి ఇంకొంచెం కొంచెం కట్ చేసి కొంచెం మ్యారినేట్ అయిపోయిందా బావా? నో, ఇప్పుడు రెడీ చేసాము. ఇది ఒక ఇలాగా 30 minutes మనం ఇలా ఉంచాలి. ఇలా మిగతా ప్రిపరేషన్ చేసుకుంటే 30 minutes తర్వాత దిస్ విల్ బి రెడీ ఫర్ కుకింగ్. అంటే బావా, ఇది బావలందరూ హైదరాబాద్ దమ్ బిర్యానీ అడుగుతున్నారు. సో గ్యాస్ మీద చేసిన దానికి దీనికి టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుంది. దమ్ అంటే కంపల్సరీగా ఫైర్ మీద చేయాలి. కుకింగ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఎక్కువసేపు మనం నిప్పుల మీద ఎలా ఉంచితే ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఓకే, నూనె బట్ట చూడు. ఓకేనా? అందులో అన్నీ ఇది పసుపు పట్ట ఏంటి అందులో బాగా బరువు ఎత్తిపోతుంది. కదిలినా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్లో ఉంది. 3 పక్కలు తొలగడానికి లేదు ఎక్కువ. సో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి బావా. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిందంతా ఇందులో వేసేయాలి. వేసేయి మొత్తం అంతా. సో ఇలా దీన్ని మళ్ళీ ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి బావా.
అది సంగతి. అది దగ్గర ఇంకా ఇది అయితే ఇది మొత్తం వేసి సో ఇప్పుడు దమ్మ వేస్తాం, ఇప్పుడు రైస్ వేస్తాం బావా. వేసి తెచ్చి మొత్తం అంతా బాగా గీ పట్ల. సో గీ వేస్తే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్, ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా అలాగే వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ 10 minutes. సో బావల టేస్ట్ కోసమని మేము స్పెషల్ కష్టపడి చేసిన స్పెషల్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ నౌ. మీ టేస్ట్ చూసి చెప్పాలి. మీకు మిగిలిందంతా మీకు నాకే. కమాన్ కమాన్ కమాన్. హోప్ఫుల్లీ మీ అందరు విషెస్ ఉన్నాయి కాబట్టి మంచి టేస్ట్ వచ్చి ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి టేస్ట్ ఎలా ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి బావలు సూపర్. నాకు ఓన్లీ రైస్ కావాలి, పీస్. ఓన్లీ రైస్ అయితే 200 రూపీస్. ఫోన్ పే అలౌడా? ఎనీథింగ్ అలౌడ్. మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు నవలి పెట్టి బిర్యానీ. ఓకే బావ, నీకు 2 పీసులు ఎక్స్ట్రా వేసాను, 500 రూపీస్ ఎక్స్ట్రా బావ. కూల్ డబ్బులు తీసేసుకో. జాయింట్ పీస్ 120, లెగ్ పీస్ 220. 2 లేవర్లు అయితే 1000 రూపీస్ ఎక్స్ట్రా. 2 లేవర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్.